ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇవాళ్లతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. కవిత కస్టడీని కొనసాగించాలని ఈడీ వాదనలు వినిపించింది. ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని నిన్న మధ్యంతర బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా కూడా ఈడీ వాదన వినిపించింది. నిన్న మధ్యంతర బెయిల్ కూడా రిజెక్ట్ చేసింది కోర్టు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఏప్రిల్ 23 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించారు. కవితకి ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను తీసుకొస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఏం జరుగుతుంది? కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటి ఈరోజు? జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించిన నేపథ్యంలో సార్ ఏప్రిల్ 24 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె కవిత కోర్టు నుంచి బయటికి వస్తున్నారు, మనం చూస్తున్నాము. కవిత రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూసాం. కోర్టులో కవిత మాట్లాడటానికి 2 నిమిషాల సమయం ఇవ్వాలి అని కవిత తరపు న్యాయవాది రిక్వెస్ట్ చేశారు. కవిత మాట్లాడేందుకు అనుమతిని నిరాకరించారు జడ్జ్. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిని కోరారు కవిత లాయర్. జడ్జి అనుమతితో కోర్టులో భర్త మామను కలిశారు కవిత. వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. మార్చి 26 నుంచి తిహార్ జైల్లోనే కవిత ఉన్నారు. 14 రోజులుగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. నిన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటు 16వ తారీఖున రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగబోతోంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన మూవ్ చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఈరోజు 2:30 తీర్పు రాబోతూ ఉంది. కవితను ఏప్రిల్ 23 వరకు రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. రిమాండ్ను పొడిగించింది. మా ప్రతినిధి రామకృష్ణ కోర్టు ప్రాంగణం దగ్గరే ఉన్నారు. కవిత రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కోర్టు అనుమతితో బంధువులను కలవటానికి అవకాశాన్ని కల్పించడంతో భర్తను కోర్టు హాల్ దగ్గర కవిత కలిశారు, మాట్లాడారు. తిహార్ జైల్లో కవిత ఉన్నారు. కేవలం బంధువులు కలవాలి అంటే ములాఖతులో మాత్రమే కలవటానికి అవకాశం ఉంటుంది. అయితే కోర్టు హాల్ దగ్గర బంధువులతో మాట్లాడటానికి అవకాశాన్ని కల్పించాలి అని కోర్టును అభ్యర్థించడంతో కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు ప్రాంగణం దగ్గర మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ, ఇది కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను ఏప్రిల్ 23 వరకు పొడిగించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆమె కోర్టు నుంచి బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటంటే సిబిఐ ఆల్రెడీ ఆమెని విచారించిందని చెప్పారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. మరి అయినప్పటికీ కూడా ఇది కేసును పొడిగిస్తున్నారు. మరి ఇది ఫాల్స్ కేసు, ఇది అక్రమ అరెస్టు అంటూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతాన్ని ఆమెను ఇక్కడి నుంచి తిహార్ జైలుకు తీసుకెళ్తున్నారు తిహార్ జైలు అధికారులు. మరి కొద్దిసేపట్లో ఆమెను తిహార్ జైలుకి చేరుకుంటారు. ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగిన వాదనలో కానీ మనం చూసుకున్నట్టుగైతే మొత్తం ఎలాంటి వాదనలు అంటే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలా, అలాగే కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కోరడం జరిగింది. కోరినప్పుడు జడ్జి అడిగారు, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. మరి దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కవిత ఇందులో ఈ స్కామ్ లో ఉన్నారు, అలాగే కేజ్రీవాల్ కూడా ఉన్నారు, అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా నిర్ణయం తీసుకున్నారు. ఇటు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కి సంబంధించిన కేసు కూడా పెండింగ్లో ఉంది. కేజ్రీవాల్ కేసును కొట్టివేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. 2:30 తీర్పు రాబోతోంది. సో దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి పిటిషన్ కూడా కోర్టులో ఉంది. అక్రమ అరెస్ట్ ఉంటే ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేశారు. ఆ రిజర్వ్ చేసిన తీర్పుకు సంబంధించి ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 23వ తారీఖు వరకు కవిత రిమాండ్ ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజుతో కవిత రిమాండ్ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. భారీగా భద్రత నడుమ కోర్టుకు తీసుకొచ్చారు ఈడీ అధికారులు కవితను. కోర్టు ప్రాంగణం నుంచి రిమాండ్ పొడిగించిన తరువాత కవిత అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు గత నెల 15వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2 సార్లు ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిబిఐ కూడా తమ కస్టడీ కోరింది. సిబిఐ కూడా జైల్లోనే తిహార్ జైల్లోనే కవితను విచారించడానికి అనుమతిని తీసుకుంది. ఈ రోజుతో కవిత రిమాండ్ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ పొడిగించడంతో కవితను అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తిహార్ జైలుకు తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా కేసుని కొట్టివేయాలి, ఫాల్స్ అలిగేషన్స్తో కేసుని నమోదు చేశారు అంటూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఈరోజు 2:30 తీర్పు రాబోతోంది. ఇటు కవిత కూడా 2 బెయిల్ పిటిషన్స్ను మూవ్ చేశారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అంటూ కుమారుడికి పరీక్షలున్న కారణంగా ఏప్రిల్ 16వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ని ఇవ్వాలి అంటూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టును అడిగారు. దానిపై నిన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. కవిత పిటిషన్ను తోసిపుచ్చింది కోర్టు. మరోవైపు కవిత మూవ్ చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 16వ తారీఖున విచారణకు రాబోతోంది. కోర్టు హాల్లో కవిత మాట్లాడటానికి 2 నిమిషాల సమయం ఇవ్వాలి అని అడిగారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిని మాత్రం ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత గారు జైల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి?